ఏం కాదులే. సార్ అనంతపూర్ పార్లమెంట్ నియోజకవర్గ సమాచార సేకరణ కమిటీ సభ్యులం అందరం ఇవాళ 28 మంది ప్లస్ ప్రెసిడెంట్ గారి టీం నుంచి 5 33 మంది కూడా ఇవాళ మీ ముందర మేము ఉన్నాం. గత వారం రోజులుగా మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించినట్టు అనంతపూర్ నియోజకవర్గంలోని ఒక 7 నియోజకవర్గాలు, ఆ 7 నియోజకవర్గాల నుంచి క్షేత్రస్థాయిలో ఈ గ్రామ పంచాయతీ స్థాయి అయితేమి, మండల స్థాయి అయితేమి, నియోజకవర్గం అలాగే పార్లమెంట్ స్థాయి వరకు ఎవరైతే సభ్యత్వాలు తీసుకున్నారో వారి నుంచి వారు పార్టీకి నాయకత్వంలో మేము నాయకత్వం కోరుకుంటున్నారు అని ఎవరైతే కోరుకుంటున్నారో ఎటువంటి నాయకత్వం కావాలా, వాళ్ళకి పార్టీలో వాళ్ళకి ఏం రోల్ కావాలా అనే దాని మీద దరఖాస్తులు స్వీకరించాం. మేమందరం కూడా కలిసికట్టుగా స్వీకరించి ఇవాళ చూశారంటే ఇంకా కూడా ఒక 100-150 మంది కాచుకున్నారు. ఇవన్నీ కూడా అయిపోయేంత వరకు పనిచేస్తాం. సుమారు 1000 దరఖాస్తులు ఈ వారం రోజుల లోపల 7 నియోజకవర్గాల నుంచి మేము స్వీకరించాం. అందరం కలిసి మా టీం అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ 1000 దరఖాస్తుల్లో మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే క్షేత్రస్థాయి నుంచి అంటే పంచాయతీ స్థాయి నుంచి అయితేమి, మండల స్థాయి నుంచి అయితేమి 50% నుంచి 60% దాకా అక్కడి నుంచే వచ్చాయి దరఖాస్తులు. టౌన్లో కన్నా కూడా మాకు గ్రామాల నుంచి, పంచాయతీల నుంచి, మండలాల నుంచి వచ్చాయని చెప్పి చాలా సంతోషంగా ఉంది. ఈ దరఖాస్తులు చేసిన వాళ్ళు కూడా యువకులు ఎక్కువ ఉన్నారు. అందరూ కూడా యువతరం నుంచి జెన్జీ, జెన్ ఆల్ఫా, అదే కాకుండా కూడా ఎవరైతే 30-35 సంవత్సరాల లోపల నుంచి ఎక్కువ వచ్చారు. అట్లనే కాకుండా బడుగు బలహీన వర్గాలు మన అనంతపూర్ నుంచి ఏదైతే ఈ బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళ నుంచి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఈ 7 రోజుల ఈ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియని చూసిన తర్వాత ఒకటైతే ఖచ్చితంగా తెలుస్తున్నది, ఈ అనంతపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రజల మనసులోకి చొచ్చుకోబోయినది. జనసేన పార్టీ గ్రామ స్థాయిలో, పంచాయతీ స్థాయిలో కూడా
బాగా లోపలికి పోయి ఇవాళ ప్రజల మన్ననలు పొంది ఒక తిరుగులేని శక్తిగా జనసేన పార్టీ అనంతపూర్ పార్లమెంట్లో ఎదుగుతున్నారని చెప్పి మీ అందరి సమక్షంగా మేము వినిపించుకుంటున్నాం. ఈ 1 వీక్ చూసిన దాన్ని బట్టి ఈ నిర్మాణ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఇంకా కూడా ఈ పార్టీ బాగా బలపడి రేపు మేము ఒక బలనీయమైన పార్టీగా అనంతపూర్లో జనసేన పార్టీ ఇక్కడున్న సమిష్టి నాయకత్వం కింద ఇట్లా మా వరుణ్ గారు అయితేమి, జయరామన్ అయితేమి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళందరి సమిష్టి నాయకత్వంలో రేపు ఈ పార్టీ ఖచ్చితంగా ఒక చాలా బలనీయమైన శక్తిగా, తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తున్నది. సో జనసేన పార్టీకి మంచి రోజులు ముందున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాకు ఆదేశించారో ఆ ఆదేశాల మేరకు ఈ వారం రోజులు ఇక్కడ పనిచేసి ఇక్కడ ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మమేకమై పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అనంతపూర్ ప్రజలు చాలా ఆపేక్ష చూపించారు. చాలా డిసిప్లిన్తో, చాలా క్రమశిక్షణతో వాళ్ళు ఇచ్చిన ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో చాలా సాఫీగా జరిగింది. అనంతపూర్ ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే ఎవరైతే నాతో కలిసి ఈ వారం రోజులు పనిచేశారో ఈ మా టీం మెంబర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు కానీ మేము కలిసి పనిచేయకపోతే ఇవాళ ఇది జరుగుండేది కాదు. అలాగే ప్రెసిడెంట్ గారి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎస్ఎస్ టీం సభ్యులు, అలాగే ఇక్కడ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే ఏదైతే ఆయన మాకు ఒక అవకాశం ఇచ్చారో ఇవాళ ఈ అవకాశాన్ని నేను ఇక్కడికి వచ్చి పనిచేసినందువల్ల చాలా నేర్చుకున్నాను. ఒక రాజకీయ పక్షంగా మనం ఇంకా కూడా చాలా అవగాహన తెచ్చుకొని నేర్చుకునేది ఉంది. జనసేన పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి పోయింది అనేది కూడా మాకు చాలా ఒక రకమైన కనువిప్పు జరిగింది. సో దీనికి అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి అనంతపూర్ ప్రజానీకానికి, జన సైనికులకి, వీర మహిళలకి అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై జనసేన. నమస్కారం, నా పేరు తేజారాయలు. అనంతపూర్ జిల్లా ప్రజలందరికీ నమస్కారాలు. మన గౌరవనీయుల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఒక కమిటీ అనంతపూర్కి వచ్చి అప్లికేషన్స్ స్వీకరించింది. ఈ కమిటీ గత 7 రోజుల నుంచి ఇక్కడ అప్లికేషన్ స్వీకరిస్తుంది. ఆ అప్లికేషన్లో నేను కూడా జిల్లా టౌన్ ప్రెసిడెంట్గా ఒక అప్లికేషన్ ఇచ్చాను. ఆ అప్లికేషను ఇక్కడి నుంచి పైన పవన్ కళ్యాణ్ సార్ దాకా వెళ్తుంది. అక్కడి నుంచి ఏ పోస్ట్ ఇచ్చినా దానికి నేను 100% న్యాయంగా పనిచేస్తాను. దాన్ని కష్టపడి నిలబెడతాను. మాట మాత్రం రానిచ్చుకోను ఎక్కడ. ఈరోజు గత 7 రోజుల నుంచి ఈ కమిటీ వాళ్ళు ఇక్కడ పనిచేసి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అప్లికేషన్లు తీసుకుంటారు. వీళ్ళందరికీ సన్మానం చేసి వీళ్ళకందరికీ కంగ్రాచులేషన్ చెప్పాలని కమిటీకి ఈరోజు ఇక్కడికి మేము చేరాము. ఏం కమిటీ వచ్చింది ఇక్కడికి? కమిటీ దేనికి? జనసేన పార్టీ నివారణ సమాచార సేవ సేకరణ కమిటీ. ముఖ్య అతిథి గారు వచ్చినారు. ముఖ్య అతిథిగా మన గౌరవనీయులైన వేమలపాటి అజయ్ గారు వచ్చారు, టిడ్కో చైర్మన్ గౌరవనీయుల టిడ్కో చైర్మన్, మన సీనియర్ నాయకులు మన భవానీ రవికుమార్, జయరామ్ రెడ్డి అన్న వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాము సర్వీయంగా పూర్తి చేశారు. జిల్లా అధ్యక్షుడు మా వరుణ్ అన్న గారు మేరకు ఈ కమిటీ ఇక్కడ నుంచి సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ కంప్లీట్ చేసింది. 15వ డివిజన్లో ప్రతి గడపకు పోయి ఓటర్ని చెక్ చేసుకొని కాలువలు కానీ ఏమేసి ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని క్లియర్ చేస్తున్నాము. ప్రజలకు అందుబాటులో ఉన్నాము. మేము రాబోయే ఎన్నికలలో కూడా మేము 15వ డివిజన్కి కార్పొరేటర్గా పోటీ చేయాలని కోరిక. మా పవన్ కళ్యాణ్ సార్ మాకు ఆదేశాలు ఇచ్చి చేయమన్నారంటే ఖచ్చితంగా చేస్తాం. 100% స్ట్రైక్ రేట్ ఇస్తాం.